హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నోటికి పుల్ల పుల్లగా ఉండే లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈజీ ప్రాసెస్లో ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల పల్లీలను వేయించుకోవాలండి దోరగా. కొంచెం ఇలాగా ఈ స్టేజ్లో వేగిన తర్వాత ఒక్కొక్క స్పూన్గా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అలాగే ఆవాలు, సాయి మినపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు దీనిలో కావాలితే ఇంగువ కానీ ఆవపొడి కానీ వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇంగువ వేసానండి, వీడియోలో స్కిప్ అయిందనమాట. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా వేగాలన్నమాట. పోపులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ ఇప్పుడు నేను ఒక 3 బద్దల పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసుకొని దానిలో ఉప్పు కలిపేసుకొని రైస్కి సరిపడా ఈ పోపులో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ పోపులు వేగిన తర్వాత కొంచెం నమిలేటప్పుడు కరకరలాడుతూ కొంచెం గట్టిగా ఉంటాయి కదండి. అందు గురించి ఆ గట్టితనం లేకుండా ఈ నిమ్మరసం అనేది నేను ఈ పోపులో వేస్తాను అనమాట. అంటే కొంచెం మెత్తబడతాయని, నమిలేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇప్పుడు రైస్లో ఈ చల్లారిన పోపు అంతటిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. నిమ్మరసం మనం వేసేటప్పుడు పోపు చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది వేయాలన్నమాట. లేకపోతే కొద్దిగా చిరుచేదు అనేది వస్తుందండి. చూసారా, ఇలా పెనంలో కూడా పోపును కూడా వేస్ట్ చేయకుండా నేను రైస్ అనేది కలిపేస్తున్నాను అనమాట. మీరు రైస్కి సరిపడా, మీ రుచికి సరిపడా పులుపుని ఇంకా ఎక్కువ కావాలితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. చింతపండు పులిహోర కన్నా లెమన్ రైస్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారనమాట. రైస్ అంతటిని కూడా మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నానండి. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా, అడుగు నుంచి పై వరకు కలిపేసుకోవడమేనండి. చక్కగా పులిహోర అనేది అయితే కలిపేసుకున్నాను అనమాట. దీనిలో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. క్యారెట్ తురుము ఉంటే కూడా మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం తినే విధానాన్ని బట్టి, అంటే ఒక్కొక్కరు ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఇష్టపడరు కదా, దాన్ని బట్టి అనమాట. క్యారెట్ లేదు, అందు గురించి నేనైతే వేయలేదండి. ఉంటే మీరు వేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.